అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇదివరకు అక్రమ మద్యం తరలింపు కేసుల్లో కానీ లేకపోతే మిగతా కేసుల్లో మనం మద్యాన్ని డిటెక్ట్ చేసిన కేసుల్లో మనకి డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు డిస్ట్రక్షన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదివరకు మన ఎస్సీబీ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి నేతృత్వంలో ఇదివరకు మనం చాలా కేసులన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది. వాటి వివరాల్లోకి వెళ్తే మొత్తం 89 కేసుల్లో గాను ఈరోజు దాదాపు 2348 లీటర్ల మద్యాన్ని ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. వీటిలో ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే మొత్తం 77 ఎన్డీపీఎల్ కేసులు, అంటే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఈ ఎమ్మిగనూరు పరిధిలో వచ్చిన మద్యం చూసుకుంటే 77 కేసుల్లో 2293 లీటర్లు, అదేవిధంగా సొంత రాష్ట్రం సంబంధించి అక్రమంగా తరలింపు కేసుల్లో 12 కేసుల్లో 54 లీటర్లని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పంచనామాని మిగతా ఏర్పాట్స్ అన్నింటినీ మనం ఈరోజు మీడియా ముఖంగానే నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇదివరకు అక్రమ మద్యం తరలింపు కేసుల్లో కానీ లేకపోతే మిగతా కేసుల్లో మనం మద్యాన్ని డిటెక్ట్ చేసిన కేసుల్లో మనకి డిప్యూటీ కమిషనర్ అనంతపూర్ గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు డిస్ట్రక్షన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదివరకు మన ఎస్సీబీ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి నేతృత్వంలో ఇదివరకు మనం చాలా కేసులన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది. వాటి వివరాల్లోకి వెళ్తే మొత్తం 89 కేసుల్లో గాను ఈరోజు దాదాపు 2348 లీటర్ల మద్యాన్ని ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. వీటిలో ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే మొత్తం 77 ఎన్డీపీఎల్ కేసులు, అంటే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఈ ఎమ్మిగనూరు పరిధిలో వచ్చిన మద్యం చూసుకుంటే 77 కేసుల్లో 2293 లీటర్లు, అదేవిధంగా సొంత రాష్ట్రం సంబంధించి అక్రమంగా తరలింపు కేసుల్లో 12 కేసుల్లో 54 లీటర్లని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పంచనామాని మిగతా ఏర్పాట్స్ అన్నింటినీ మనం ఈరోజు మీడియా ముఖంగానే నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.